గైస్ అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ గైస్. ఈరోజు అయితే నేను నెల్లూరుకి వెళ్తున్నాను అనమాట. మొత్తం బ్యాగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ప్యాక్ చేసుకున్నా, మొత్తం రెడీ అయిపోయింది. జస్ట్ బండిలో మౌంట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ టాస్క్ అది, బైక్లో మౌంట్ చేయాలి. దాన్ని మౌంట్ చేసి ఇంకా అన్న దగ్గరికి వెళ్ళి, అన్న దగ్గర నుంచి ఇంకా కార్లో వెళ్ళిపోతాం నెల్లూరుకి. మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మౌంట్ చేసి చూడండి ఫస్ట్ మీరు. నిన్నటి వ్లాగ్లో కూడా నెల్లూరుకి వెళ్ళి చూపించావు, ఈరోజు వ్లాగ్లో కూడా నెల్లూరుదే చూపిస్తున్నావు. అంటే నిన్న వ్లాగ్లో అయితే నేను వెళ్ళిపోయింది అంటే 3 days బ్యాక్ నేను నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరుకి వెళ్ళి మళ్ళీ వచ్చాను, చిన్న పని ఉంటే. మొత్తం వర్క్స్ అన్నీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే నెల్లూరుకి వెళ్ళిపోతున్నా, తర్వాత వస్తాను మళ్ళీ. అప్పుడు దాకా చూడండి మీరు. సో గైస్ ఇప్పుడైతే ఫైనల్లీ అన్న దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు పైకి వెళ్ళాలి. మొత్తం లగేజ్ మొత్తం ఇక్కడ పైన పెట్టేసి త్వరగా నమాజ్కి అయితే వెళ్ళాలి, టైం అయిపోతుంది. నమాజ్కి వెళ్ళిన తర్వాత వచ్చి మాట్లాడదాం, ఇంకా అన్నతో మాట్లాడి తర్వాత. సో గైస్ ఇప్పుడే శశి వాళ్ళ పేజీ దగ్గరికి అయితే వచ్చాను, బైక్ ఎక్కుతున్న లిఫ్ట్లో. ఇప్పుడైతే శశి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకొని ఏం చేస్తున్నాడు అసలు చూద్దాం. ఫోన్ చేయలేదు నేను ఈరోజు. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తాడు ఫోను. ఇప్పుడు ఫోన్ చేయకుండానే వెళ్తున్నా, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. నేనైతే రమ్మన్నాడు పొద్దున్న, ఇప్పుడు మధ్యాహ్నం రారా అన్నాడు. సో ఇప్పుడైతే వెళ్తున్నావు వాడి దగ్గర, వెళ్దాం. వాడు అసలు ఏం చేస్తున్నాడో, అసలు రోజు రూమ్లోనే ఉంటున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు చూద్దాం. మనోడు చెప్పులు అయితే ఉన్నాయి, ఉన్నాడు రూమ్లోనే. శశి హాయ్రా. శశి ఏం చేస్తున్నావు శశి? ఏం చేస్తున్నావురా? రే లేరా రే. ఏం శశి ఇంకా ఎందుకు బ్రో? ఇదేనా బ్రో చేసేది నువ్వు డైలీ? లేదులే బ్రో, పెట్టేస్తున్నాలే ఫోన్, పెట్టేస్తున్నాలేరా. ఎందుకురా ఫీల్ అవుతున్నావా? లైటా ఎట్ట పడుతుందిరా? ఫ్లాష్ ఆన్ చేయలేదు కదరా. పడుతుంది బ్రో. సరే బ్రో, బాయ్ బ్రో. బ్రో చూడు బ్రో, బాయ్ బ్రో. సో గైస్ ఇప్పుడైతే చరణ్ వాళ్ళ పీజీకి అయితే వచ్చాను. చరణ్ ఇంకా ఈశ్వర్ ఉండే పీజీకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే అసలు ఎలా ఉంటుందంటే ఘోరంగా ఉంటుంది. పీజీ చూడండి ఫస్ట్, అసలు లైట్ ఉండదు, ఏమి ఉండదు. నా ఫ్లాష్ లైట్ ఉంది కాబట్టి లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. అసలు లైటింగ్ ఏమి ఉండదు గైస్, ఇట్లానే ఉండదు. ఫ్లాష్ లైట్తోనే ఇప్పుడు లోపల మొత్తం బాగుంటుంది. ఇదే లిఫ్ట్ దగ్గర అయితే అసలు మొన్న ఒకసారి అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. లిఫ్ట్ ఆగిపోతూ ఉంది, అంటే ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు అసలు. డోర్లు వాటి అంతటా అవే ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. భయపడిపోయారు 2 నిమిషాలు, ఏం అర్థం కాలేదు. లిఫ్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఓపెన్ అయింది. ఫ్లాష్ ఆఫ్ చేసేది. ఏందిరా, ఏం చేస్తున్నారా? అవునరా, నిజంగా బ్రో ఏం చేస్తున్నారు? ఈశ్వర్ మూవీయా? రే చరణ్ లేరా రే. చరణ్ ప్లీజ్ రా, ఫేమస్ చేయబాకరా.
ఫేమస్ మాత్రం చేయబాకరా. ఫేమస్ ఏమో అయ్యేది, ఏం కాదు. గౌతమ్ నంద మూవీ గాయస్ బాగుందా బ్రో? దాని తర్వాత అయితే నేను ఇంటికి వచ్చేసాను కదా అన్న దగ్గరికి. ఈవినింగ్ 6కి బయలుదేరదామని చెప్పాడు బ్రో మా బ్రో. బట్ ఇప్పుడు కారు తీసినాడు. ఇప్పుడు ఏంటి ఇంకా తీసాడంటే కారు ఇంకా తీయలేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, మొత్తం ఉంది ఆయన. ఇంకా ఇప్పుడు దాకా ఆఫీస్ వర్కే చేస్తూనే ఉన్నాడు. చూడండి ఇప్పుడు తీస్తున్నాడు కారు పార్కింగ్ నుంచి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అబ్బా చాలా బ్రో. 6కి వెళ్దాం అన్నా కదా బ్రో. టైం ఎంత బ్రో కనిపించట్లేదు? 8:11. చెప్పు బ్రో. ఇప్పుడు ఇంకా ఒక 1 అవర్ పడుతుంది. ఇంకా 9కి బయలుదేరుదాం. 9కి 6 నుంచి 9. అవునంతే. ఓకే ఓకే. ఇంకా రెడీ అవ్వాలి కదా బ్రో? అవును, అందుకనే స్నానం చేసావా బ్రో? చేసాను, అయిపోయింది మధ్యాహ్నం. ఇప్పుడు ఎప్పటికి రెడీ అవ్వాలి? ఎప్పుడు లాగౌట్ చేయాలి? ఇప్పుడు చేస్తాను. సో గైస్ ఎలాగో అలా మన జర్నీ అయితే 10:30కి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు అప్పటికి ట్రాఫిక్ లేదు కాబట్టి మనకి తొందరగా వచ్చేసాము. లేకపోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో, తెలిసిందే కదా. ఎలాగో అలా బయలుదేరేసాం ప్రశాంతంగా. ఇప్పుడే టీ బ్రేక్ అయితే ఆగాము. టీ తాగుతున్నాం, వేడి వేడి టీ. రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ దగ్గర ఆగాము. టీ అయితే నెక్స్ట్ లెవెల్ బాగుంది. సో గైస్ ఇప్పుడైతే నేను ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. టైం ఇప్పుడు 4:10 అలా అవుతుంది. ఇది 5 మినిట్స్లో 4:10 అలా అవుతుంది టైం. ఇప్పుడు అయితే సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము. ఫుల్గా అయితే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి నిద్రపోవాలి, ప్రశాంతంగా నిద్రపోయి రేపు పొద్దున్న లేయాలి. రేపు పొద్దున్న లేచి మా నాన్న వస్తున్నారు, మా నాన్న దగ్గరికి అయితే వెళ్ళాలి, పికప్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్ వస్తారు. సో గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మా నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్కి వచ్చాము. నాన్న వస్తున్నారు కదా, పికప్ చేసుకోవడానికి వచ్చాము. నేను అన్న వచ్చాము. ఏంటి బ్రో నవ్వుతున్నావు? ఏంది అర్థం కాక, నువ్వు టైంకి వీడియోలు పెట్టవు, టైంకి వీడియోలు రావు, మళ్ళీ వచ్చి చెప్తా ఉంటావు ఏందన్నా ఇట్లా అవుతుందని. ఏదో చెప్పు, నువ్వే సమాధానం ఈ వీడియోలో. సరే సరే, గుడ్ బై గుడ్ బై బాయ్ బాయ్. రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మొత్తం నెల్లూరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ అక్కడ రోడ్లు అన్నీ. అబ్బా సూపర్ బ్రో. సోను అయితే భలే మిస్ అవుతున్నా బ్రో. నేను మిస్ అవుతున్నా. సోను రమ్మన్నా, అదేందో అర్థం కావట్లా నాకైతే. ఎప్పుడు వస్తాడో ఏమో, ఏం చెప్పడం లేదు. అడుగు అన్న, నువ్వు అడుగు. ఎప్పుడు వస్తావురా సోను? अस्सलामुअलैकुम अब्बा। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। क्या हुआ? वीडियो निकालता हूँ वाह। हाँ तुम्हें भी यूट्यूब में नहीं वाह डाल तुम वाह। సో గైస్ ఇప్పుడే సమ్మర్ లైఫ్ స్కూల్కి అయితే వచ్చాను. ఇప్పుడే ఎలాగో ఆన్ ది వే కదా, సమ్మర్ ఆర్ పని కూడా ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని. వాళ్ళు నాన్ననైతే ఇప్పుడు దాకా చూడలేదు. ఇప్పుడే కదా వచ్చింది. ఇప్పుడు స్కూల్ నుంచి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్దామని వచ్చాను. వాళ్ళ రియాక్షన్ కూడా చూద్దాం. వాళ్ళకి భలే ఇష్టం మా నాన్న అంటే. సమ్మర్ ఆర్ఫకి ఇద్దరికి భలే ఇష్టం. చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. विंगे चलो विंगे लगेंगे चलो। है नहीं अभी आते बाद में आते।
इधर से आओ देख कार में चल कार चढ़ कौन है देख कार में कौन है देख आओ फर्स्ट कार चढ़ो సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి చార్మినార్ గురించి. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. ఖచ్చితంగా చూడండి గైస్. సబ్స్క్రైబ్ టు ఐ క్యాచ్ యు వాచ్.